హలో కూర్చోమని చెప్పండి, నేను వస్తున్నాను. హలో ఏంటి ఊరికి సతాయిస్తున్నారు? హలో కూర్చోమని చెప్పి వస్తున్నాను. హలో ఎవరు? బాబు, అవి చిట్టి పైసలు ఇంకా ఎవరు? పంపించలేదేంటి? ఏం ఏం చిట్టి వయసులో? ఏమన్నా కాదు, ఏమన్నా ఉంటే ముందే చెప్పమన్నాను కదా. ఏంటిది చెప్పేది ముందు? చిట్టి పైసలు ఇప్పటి వరకు పంపించకపోతే నేను ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? అసలు ఎవరు నువ్వు? ఏం చిట్టి? ఏం ముందు చెప్పాలి? ఏంది నీ కాదు, ఇప్పుడు కథ? నేను మిగతా వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వచ్చి కూర్చుంటే ఇక్కడ ఆషామాషిగా ఉందా? ఓ పని చేయి, వాళ్ళందరినీ నా ఇంటికి పంపి, నేను చెప్తా సమాధానం. ఈ పిచ్చి పట్టిందా? ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఏం పిచ్చి పట్టే పిచ్చిగా మాట్లాడుతున్నావు? చిట్టి ఓనర్ నేను అనుకుంటున్నావా, నువ్వు అనుకుంటున్నావు? ఏంటి అసలు? ఏం చిట్టి? అసలు నువ్వెవరు? నీ పేరేంటి? ఏమనుకుంటున్నా? ఏంది నీ కథ? అమీర్పేట వరలక్ష్మి అంటే ఏమనుకుంటున్నావు? కోసేసేసేస్తా. ఆహా, నాకు కూడా వస్తుంది కోయటం. ఎవరు నువ్వు చెప్పు ఫస్ట్. ఇంకో కాదు బాబు, ఇప్పుడు నువ్వు టైంకి ఇవ్వకపోతే నేను ఏం సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ? సిగ్గుందా? బుద్ధిందా? ఏమన్నా అసలు? అసలు నీకు పిచ్చి పట్టిందా? బుర్రుందా? బుద్ధిందా? చీముందా? నెత్తురుందా? మానముందా? అభిమానం ఉందా? ఏంటి అసలు? నాకు అన్ని ఉన్నాయి కానీ నువ్వు అసలు ఏ నెంబర్ చేసావు చూసుకో ఒకసారి. కాదు అసలు లేదు ఇప్పటి వరకు. నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు, నువ్వు అసలు ఎవరు? ఏ నెంబర్ చేసావు? దేవుడి పాట చిట్టి వద్దంటావు, 20 నెలలు వద్దంటావు, తోపుడు చిట్టి వద్దంటావు, మళ్ళీ ఫస్ట్ మంత్ కావాలంటావు. అంతా నీ ఇష్టమేనా? ఓ పని చేయి, పైసలు ఏమో టైంకి ఇవ్వవు. ఓ పని చేయి, ఈ మంత్ నాకు టైంకి ఇవ్వకుండా మళ్ళీ అన్ని కావాలి నీకు. మరి మా వాళ్ళని కానీ పంపాననుకో. నేను కట్టకుండానే నువ్వు నాకు చేసావు కాబట్టి నువ్వు నాకు ఈ మంత్ నాకు ఈ చిట్టి, తర్వాత నేను కడతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమీర్పేట వరలక్ష్మి అంటే ఏమనుకుంటున్నావు? నేను కూడా అంతే. రాజమండ్రి రాజా ఇక్కడ, రాజమండ్రి రాజా అంట. ఫోన్ మాట్లాడుతుంటే మొహం మీద అలా ఫోన్ పెట్టేస్తావేంటి? హలో 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 వాయిస్ వినపట్లేదు. మా వాళ్ళని కానీ పంపించానంటే తుక్కు రేగొడతారు, తుక్కు. ఆహా, ఏమనుకుంటున్నావు అసలు? పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఏంటి అసలు? ఎవడిచ్చాడు అసలు నా నెంబర్? చిట్టి ఏంటి? నా నెంబర్ ఏంటి? ఏం నాటకాలు చేస్తున్నావు నువ్వు? దేవుడి పాట వద్దంటావు, 20 నెలల చిట్టి వద్దంటావు, తోపుడు చిట్టి వద్దంటావు. ఫోన్ పెట్టా, నాటకాలు చేయక ఊరికే. నాటకాలు ఏంటి? నాటకాలు పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఎక్కడ అమీర్పేట? ఎక్కడ చెప్పు. తగ్గొస్తుంది ఏంటి నీతో మాట్లాడుతుంటే? ఫోన్ చేయక ఊరికే నాకు నువ్వు. బుర్రుందా అసలు? ఏమన్నా ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఫోన్ పెట్టు నువ్వు ఫస్ట్. మహిళలతో మాట్లాడే ఇదేనా? ఇది నేర్చుకుంటున్నావు ఇప్పటివరకు? ఫస్ట్ చిట్టి ఏం చిట్టి? ఏంది కథ? నువ్వు ఎవరు అసలు? నువ్వు నాకు ఏ నెంబర్ చేస్తున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? మహిళలతో మాట్లాడే పద్ధతి లేదా నీకు? తెలియదా? నా చదువు నీకెందుకు కానీ నువ్వు ఫస్ట్ ఫోన్ పెట్టి ఇంకోసారి చెయ్యక నాకు. డైలీ ఇప్పుడు ఇలా డిలే చేస్తూ ఉంటే మీ కాపురం ఎలా చేసుకోవాలి? కాపురం చేసుకుంటే చేసుకో, లేకపోతే మా అనుకో. నాకెందుకు నీ కాపురం గురించి? అసలు ఆదివారం వస్తుంది, మా ఆయనకి చికెన్ మటన్ తెచ్చి ఎలా పెట్టాలి నేను? మా ఇంటికి పంపి నేను పెడతా. మాకు అసలు ముద్దు ముచ్చట లాంటివి ఏమి ఉండవు. దానికి తోడు చిట్టి పైసలు పంపించకుండా ఏంటది? ఎలా కాపురం చేసుకోవాలి? దగ్గు వస్తుంది ఏంటి నీతో మాట్లాడుతుంటే? వస్తుంది. ఎప్పుడు పంపిస్తావు చెప్పేందుకి? ఎప్పుడు పంపిస్తావు? నువ్వురా నేను ఇస్తా. మహిళలతో మన పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వచ్చిస్తా. ఏం చిట్టి అసలు? ఏంది నీ కథ? ఏంది నువ్వు చెప్పు. మహిళలతో మాట్లాడే పద్ధతి లేకుండా కేసు వేయమంటావా నీ మీద? నాకు పద్ధతి లేదులే కానీ ఫోన్ పెట్టు నువ్వు ఫస్ట్. హలో బాబు రాజా. ఇందాకంటే అదే అడుగుతున్నావు. నువ్వు ఎవరికి చేస్తున్నావు? ఏ నెంబర్ చేస్తున్నావు? హలో బాబు రాజా. చెప్పు. ఏంటి నవ్వు వస్తుంది నాకు నీతో మాట్లాడుతుంటే? మాకు సిగ్గేస్తుంది ఇక్కడ. నువ్వు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది ఇక్కడ. నాకు నవ్వు వస్తుంది. రాజానా మాట్లాడేది? రాజానే. అదే మీ వైఫ్ లక్ష్మి ఉన్నారా? ఉంది. ఉన్నారంటే ఉన్నారని కాదండి, ఆవిడ మీ నంబర్ నాకు ఇచ్చారు. మీకు ప్రాంక్ కాల్ చేయమన్నారు. నేను ఆర్జే రాజా గారు.
ఏంటి మహిళలతో అలా మాట్లాడుతున్నారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్? మరి చిట్టి అంటే మరి ఏం చేస్తామండి, మేము చిట్టి వేసిందే లేదు. కాదండి, అలా నోటికొచ్చినట్టు మాట్లాడతారా? పిచ్చి పట్టినట్టు కేసు వేయమంటారా మీ మీద? అదేంటి ఇంకా మంచిది. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే అదే ఆ కేసులో పెట్టించుకోవాలి. చాలా బాగా చేశారు మీరు. ఏంటి ఇంతకీ ఎప్పుడు పంపిస్తున్నారు? రండి, ఇస్తాను, ఇంటికి వస్తే ఇస్తాను.